హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. భోగి తర్వాత అయితే మళ్ళీ ఏ వీడియో అయితే పోస్ట్ చేయలేదు కదండి. చాలా డేస్ అయితే గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే మేము బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఆ ఎంజాయ్మెంట్లో జరిగిన వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీశాను. మేము ఎంజాయ్ చేసిన ప్రతిదీ కూడా మేము ఏమేమైతే చూసామో అన్నీ కూడా నాతో పాటు మీరు కూడా వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. మేము ఏమేమి చూసామో అనేది మీకు కూడా ఐడియా వస్తుందన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ అయితే సంత జరుగుతుంది. ఎండు చేపలది అయితే ఇట్లా మార్కెట్ పెడతారు. అంటే గురువారం అయితే పొద్దున్నే పెద్దమ్మ నేనైతే వెళ్ళామన్నమాట చూద్దామని చెప్పి. ఇట్లా పెద్ద పెద్ద చేపలు, రొయ్యలు అన్నీ, చిన్ని చేపలు అన్నీ ఉన్నాయన్నమాట. వీటిని సముద్రపు నీటిలో ఊరబెట్టి ఎండబెడతారో ఏమో, అయితే నాకైతే అంత ఐడియా లేదండి. కాకపోతే నేనైతే తింటాను, నాకు అలవాటు ఉంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఎక్కువ తినను, అమ్మ ఎప్పుడైనా వండి పెట్టేవారనమాట తినేదాన్ని. అయితే నెక్స్ట్ అయితే మేమైతే ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని తీసుకుని అయితే ఏమైనా కొనిపెడదామని చెప్పి తిరునాళ్ళలోకి అయితే తీసుకెళ్ళాను అనమాట అండి. తిరునాళ్ళలోకి వెళ్తూ ఉంటే ఒక సందు కనిపించింది. ఆ సందులోకి అయితే మా పిల్లల్ని తీసుకెళ్తున్నాను. అక్కడ ఏముంది అనేది మీరు కూడా నాతో పాటు గెస్ చేయండి. నాతో పాటు కాదు, మా పిల్లలతో పాటు గెస్ చేయండి. ఎందుకంటే నాకు ఐడియా ఉంది కదా, మా పిల్లలకి మీకైతే ఐడియా లేదు. ఏం కాదండి, ఇదైతే నేను చిన్నప్పుడు 7th క్లాస్ వరకు చదువుకున్న స్కూల్ అనమాట. 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదివాను నేనైతే చిన్నప్పుడు. కాకపోతే మేము చదువుతున్నప్పుడు అయితే ఇంత నీట్గా, ఇంత డబుల్ స్టేర్ బిల్డింగ్ అయితే కాదు, సింగిల్ స్టేరే ఉండేది. చాలా చిన్నగా అయితే ఉండేది. ఇప్పుడైతే కలర్స్ అవి వేసి చాలా పెద్దగా చేస్తారు అన్నమాట బిల్డింగు. 2 స్టేర్స్ అయితే కట్టేశారు. తర్వాత అయితే నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మేమైతే మార్నింగ్ గోదావరికి అయితే బయలుదేరామన్నమాట. అందరం కూడా అక్క వాళ్ళ పిల్లలు, లిఖిత, మా పిల్లలు అందరం కలిపి సరదాగా అట్లా వాక్ చేసుకుంటూ గోదావరికి వెళ్ళిపోయామన్నమాట. మాకు అంత డిస్టెన్స్ ఏమి ఉండదండి, 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే మా ఇంటి దగ్గర నుంచి గోదావరి. సరదాగా ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరి 8కి అట్లా. చక్కగా ఇదిగోండి వ్యూ అయితే చూసేయండి నాతో పాటు మీరు కూడా. చాలా బాగుంటుంది. మేమైతే ఇదివరకు కార్తీక మాసంలో అయితే, నా చిన్నప్పుడైతే ఆంజనేయ స్వామి గుడి అండి ఇది. చక్కగా మార్నింగే లెగిచి 4:30కి అట్లా వెళ్ళిపోయి డైలీ కార్తీక మాసంలో గోదావరి స్నానం చేసి అక్కడ దీపం పెట్టుకుని శివాలయంలో అయితే చక్కగా దర్శనం చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని చిన్నప్పుడు. ఇక్కడే మనకైతే ఇది ఘాట్ ఉంటుందండి. అక్కడైతే ఇలా చేపలు అయితే పడుతున్నారనమాట. చూద్దామని చెప్పి మేము కూడా వెళ్ళాము. అక్కడ ఉన్నాం కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేపలు అయితే ఏం పడలేదు. సర్లే ఇంకా చూద్దాం, వ్యూ అంతా ఫ్రంట్ అయితే బాగుంటుంది కదా, బోట్ ఎక్కుదాం అన్న ప్లాన్లో వెళ్ళాము. ఇక్కడైతే వ్యూ అయితే ఇదనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, లాస్ట్ నేను ఫింగర్ పెట్టి చూపిస్తాను చూడండి. అక్కడ అంతర్వేది అనమాట. మనకి అంతర్వేది తీర్థం జరిగినప్పుడు అయితే లైటింగ్ ఫోకస్ అయితే నైట్ పూట చాలా బాగా కనిపిస్తుందండి. బోట్లో కూడా వెళ్తారు, బోట్ కూడా ఉంటుంది. కాదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు బోట్లో అయితే. మేము ఎప్పుడు ఆటోకే వెళ్తాము, నాకు భయం పంటి దాటాలంటే. ఓన్లీ ఒక్కసారి మాత్రమే పంటి మీద వెళ్ళానమాట. అయితే నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇట్లా మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది ఇంకో ఘాట్ అనమాట. సపరేట్గా ఉంటాయి. 3 ప్లేసెస్ కింద అయితే ఉంటాయి అన్నమాట. ఇలా స్టెప్స్ గోదావరిలోకి దిగడానికి అయితే కట్టారు. అక్కడైతే ఇందాక చూపించింది ఒక ఘాట్ అనమాట. ఇది ఇంకోటి. ఇది అయితే కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఉంది. ఇదైతే కూర్చునే స్పాట్ అనమాట అండి. అందరూ కూర్చుంటారు ఈవినింగ్ పూట వచ్చి. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి. స్నాక్ ఐటమ్స్ అన్నీ పెడతారు ఇక్కడ, అందరూ కూర్చుంటాకు వస్తారు. ఇదైతే నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న హౌస్ అయితే అది ఇదివరకు రెస్టారెంట్, ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు. అదంతా రెస్టారెంట్ అనమాట. అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నైట్కి అయితే మళ్ళీ తిరునాళ్ళలోకి వచ్చాము మా పిల్లలు నేను. అమ్మ మళ్ళీ జెయింట్రూల్ ఎక్కించవా అంటే తీసుకెళ్ళాను. కాకపోతే జెయింట్రూల్ అయితే అంత పెద్దదైతే వీళ్ళు ఎక్కలేరు కదా, చిన్నపిల్లలు కదా, ఏడుస్తారని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా రంగుల రాట్నం ఎక్కానండి. చాలా డేస్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అనుకుంటే ఎక్కాను నేను. మళ్ళీ ఇయర్ కూడా ఎక్కాను మా పిల్లలతో. లాస్ట్ ఇయర్ కూడా మా పిల్లలతోనే ఎక్కాను. కాకపోతే నేను అట్లా ఏనుగులు, గుర్రాలు ఉంటాయి కదా, దాని మీద అయితే కూర్చునేదాన్ని. ఈ ఇయర్ పిల్లలు కూడా మేము ఎక్కుతామమ్మా ప్లీజ్ మాతో పాటు మధ్యలో ఉయ్యాలా అంటే కూర్చున్నాను. బాగా అయితే ఎంజాయ్ చేశారండి పిల్లలు. ప్రతి వీడియో క్లిప్ అయితే నేను షేర్ చేయడానికైతే చూస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు తిరునాళ్ళకి రాకపోయినా నా వీడియోలో, నా వ్లాగ్లో చూసైనా సరే తెలుసుకుంటారు అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. మా వాడైతే చిలిపి చేష్టలు బాగా చేస్తున్నాడు. బ్రష్ అవి కొన్నామన్నమాట, అవన్నీ పెట్టి నీ ఫేస్ రఫ్ చేస్తున్నాను చూడమ్మా అని చెప్పి వీడియో తీస్తున్నానని చెప్పి ఏడిపిస్తున్నాడు. ఇక్కడైతే మా చిన్నోడు భయపడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు. లాస్ట్కి అయితే దిగిన తర్వాత అయితే కళ్ళు అయితే తిరిగినాయండి కొంచెం. ఎందుకంటే కంటిన్యూస్గా అట్లా తిప్పుతూ ఉంటే ఒక 10 మినిట్స్ ఎవరికైనా సరే కళ్ళు తిరుగుతాయి. రౌండ్ తిరిగింది వేరు, ఇది ఇట్లా రౌండ్ తిరిగింది వేరు. కళ్ళు తిరిగినాయి మాకైతే కొంచెం. తర్వాత అయితే దిగిన తర్వాత అయితే మళ్ళీ పిల్లలు ఇంకా గేమ్స్ వేరే అన్నీ ఆడతామమ్మా అంటే ఇలా ఎయిర్ బెలూన్ అయితే ఎక్కించాను అనమాట. గేమ్స్ ఆడుకున్నారు పిల్లలు, సరదాగా బాగా ఎంజాయ్ చేశారు.
వీళ్ళ దగ్గర అయితే మళ్ళీ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయితే స్పెండ్ చేశాను అనమాట. ఇట్లా వాళ్ళకి ఇచ్చేసాను, గేమ్స్ ఆడుకోండి మీకు నచ్చినాయి అని చెప్పి టికెట్స్ తీసి ఇచ్చేసి చక్కగా ఆడుకున్నారు. ఎప్పుడో ఇట్లా సరదాగా వెళ్ళినప్పుడు తప్పించి పాపం వాళ్ళకి స్కూలే కదండి, ఇంకేముంటుంది ఆడుకోవడానికంటే ఏమీ ఉండదు కదా. ఇంకా సపరేట్గా సండే వచ్చిన ట్యూషన్ ఉంటుంది, వీక్ అంతా ట్యూషన్స్ ఉంటాయి కదా. ఇలాంటప్పుడే కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇంకా లాస్ట్ డే అయితే వచ్చేసిందండి మేము వెళ్ళిపోయే రోజు. ఈ రోజు రథాన్ని కూడా అయితే 5th డే అయితే పంపించేస్తున్నాం. ఇట్లా అందరు గుమ్మాల ముందు కూడా మా సందులో అయితే చక్కగా రథాలు వేశారండి. మేము ఏది చిన్నదైనా సరే సందులో అందరం చక్కగా చేసుకుంటామండి. చిన్ని సందు మాది. ఇదైతే మా రథం అనమాట. ఇందాక ఫస్ట్ చూపించింది అయితే నా ఫ్రెండ్ వేసింది చిన్ని. ఇట్లా చక్కగా ఎవరిది థ్రెడ్ కూడా ఒక దాంట్లో ఒకటి కలపకూడదు, అట్లాగే శివాలయం దాకా తీసుకెళ్ళాలని చెప్పి మేము ప్రతి రథం తాడు అయితే సపరేట్గా ఎవరిది వాళ్ళమే మేము అయితే అట్లా లాక్కెళ్ళిపోయాం. చూసారా, ప్రతి ఒక్కళ్ళు గుమ్మం దగ్గర చాలా బాగా రథం అయితే వేసుకున్నారండి. చాలా నీట్గా చక్కగా ఈ రథాలన్నీ తీసుకెళ్ళి లాస్ట్లో అయితే టెంపుల్ దగ్గర అయితే కలిపేసాం. ఇదైతే మా అక్క వేసింది. సందులో అయితే ఫ్యామిలీస్ మాయే ఒక 4-5 ఫ్యామిలీస్ ఉంటాయండి మా రిలేటివ్స్దే. ఇట్లా చూసారు ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయో. ప్రతి ఒక్కళ్ళం ఎవరిది వాళ్ళమే సపరేట్గా అయితే తీసుకెళ్ళిపోయాం చివరి దాకా కూడా. చివరికి తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చాం అనమాట. అంటే మేమే లాగినట్టు ఫీలింగు. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి ఇయర్ సంక్రాంతి అయితే మాత్రం. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.